తరువాత పరమాచార్య స్వామివారు అనుగ్రహ భాషణంలో కేరోపనిషత్తు గురించి చెబుతూ పార్వతీదేవి గురుస్వరూపిణి అయి దేవతలకు పరబ్రహ్మం గురించి ఎలా విస్తపరిచిందో చెప్పారు. ఉపన్యాసం ముగిస్తూ చివర్లో స్వామివారు ఇలా అన్నారు. ఉపన్యాసం మొదలు పెట్టక ముందు ఒక వ్యక్తిని వేదికపైకి పిలిచి నేను సగం చెప్పిన ఈ సుభాషితాన్ని ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాను. అతను ఎవరో నాకు తెలుసు, కాని ఎందుకు పిలిచి మరీ అడిగాను అంటే, ఇక్కడున్న మీకందరికీ తెలియాలి, అది ఏదో పాఠశాలనో కళాశాలనో నేర్చుకున్నది కాదు, బాల్యంలో అతని తాత వద్ద నేర్చుకున్నది. పిల్లలకు మంచి విషయాలు విలువలు ఇంట్లోని పెద్దల ద్వారానే సమకూరుతాయి, అంతే తప్ప ఆధునిక పాఠశాలలోనో కళాశాలలోనో కాదు. ఇంకా స్వామినాథన్ చివరలో ఇలా వ్రాశారు, నాలాంటి అల్పుడు సిగ్గు భయం కలవాడిని కొన్ని వేల మంది సభికులున్న వేదికపైకి పిలిచి పరమాచార్య స్వామివారు అందరికీ ఏమి చెప్పాలనుకుంటున్నారు అంటే, పాఠశాల విద్యార్థులకి చదువుతో పాటు సంస్కారము విలువలు నేర్పడం పెద్దలు ఉన్న ఒక్క ఉమ్మడి కుటుంబం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. పెద్దలు కూడా వారి విలువైన సమయాన్ని పిల్లలకు మంచి విషయాలు మంచి కథలు చెప్తూ గడపవచ్చు. ఆ వయసులో నేర్చుకున్న విషయాలు వారి జ్ఞాపకాల పొరలలో పదిలంగా ఉండి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి అని మహాస్వామి వారు మనలాంటి వారందరికీ చిన్నతనంలోనే పిల్లలకు మంచి విషయాలు నేర్పించాలని ఈ విధంగా తెలియజేశారు.